హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. జై శ్రీరామ్ అండి. మాకు శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఇవాళ అయితే గంధవడి ఉత్సవం అండి. అందుకే అమ్మవారికి ఇదిగోండి గంధము పూలు అయితే తీసుకొని బయలుదేరామండి. ఇప్పుడు గంధవడి కార్యక్రమం అయితే జరుగుతుందండి. మాకు చూడండి గంధం అండి, అమ్మవారికి ఊరేగిస్తారు. అమ్మవారిని పల్లకీలో పెట్టుకొని అందరం గ్రామోత్సవం లాగా తిరుగుతూ అలాగా గంధం జల్లుకుంటూ అందరం తిరుగుతామండి. ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇంకా స్టార్ట్ చేసేసారనమాట. ఇంకా అమ్మవారిని అట్లాగా అలంకరించి పల్లకీలో గుడి చుట్టూ ముందు తిప్పుతామండి. అందరం పల్లకీలో పట్టుకొని అమ్మవారిని స్వామివారు ఒక అమ్మవారిని ఒక్కలనే అనమాట. అట్లా మేళ తాళాలతో ఒక 3 ప్రదక్షిణలు కానీ 5 ప్రదక్షిణలు కానీ ఎవరి ఓపికలకి అట్లా చూసుకుంటాము. ఇప్పుడైతే ప్రెసిడెంట్ ఒక 3 ప్రదక్షిణాలు అయితే చేశామండి. ఇంకా అన్నీ ఒక రౌండ్ అనుకుంటా తీసినట్టున్నామండి. ఇంకా బయటకు అయితే వెళ్తున్నామండి. టెంపుల్ బయటకి ఇంకా గ్రామోత్సవానికి వెళ్తున్నాం అన్నమాట. ఇంకా అక్కడ ఉన్న 5-6 వీధులు అనుకుంటా తిరుగుతాము అంతా. మళ్ళీ ఇంకో గుడి ఉంది, అమ్మవారి గుడి, పోలేరమ్మ గుడి. అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ అయిపోతామండి. ఇంకా దారి పొడుగుతూ అందరికీ దారిలో అందరూ టెంకాయలు కొట్టుకునేవాళ్ళు, అమ్మవారికి పసుపు కుంకుమ ఇచ్చేవాళ్ళు, ఎవరు ఇష్టం కొద్దీ వాళ్ళు ఎవరితో ఎలా ఇవ్వాలనుకుంటే అట్లాగా అమ్మవారికి అయితే ఇస్తారండి. మాకు ఈ శ్రీరామనవమి ఉత్సవాలు బాగా జరుగుతుందని చెప్పాను కదండి. ఇది అందులో భాగంగా లాస్ట్ కార్యక్రమం అండి. ఇది చాలా సరదాగా చాలా సందడిగా అందరం జరుపుకుంటామండి. అందరం ఫ్రెండ్స్, రిలేషన్స్, బంధువులు, స్నేహితులు అందరం అలాగా గంధాలు రాసుకుంటూ దారి పొడుగుతూ చక్కగా సంతోషంగా అందరం ఆనందంగా మాట్లాడుకుంటూ అట్లా అయితే మా సీతమ్మతో అలాగ మేము కూడా సరదాగా ఎప్పుడో పెళ్ళిళ్ళలో అలాగా కార్యక్రమాలు జరుగుంటాయి కదండి. అవన్నీ సంవత్సరానికి ఒకసారి అయితే మాకు ఇట్లాగా జరుగుతాయండి. మళ్ళీ మనకి అవి పాత జ్ఞాపకాలు గుర్తొచ్చినట్టు అనమాట. దారిని ఎవరికి అనిపిస్తే అంటే మనకు అనుకూలమైన వాళ్ళతో మనం అనుకూలంగా ఉంటామండి. మళ్ళీ ఒక్కొక్కలాగా అంటారు కొంతమంది, పైకి అనలేకపోయినా లోపల తిట్టుకుంటారు. అలాంటి వాళ్ళకైతే మేమైతే రాయమండి. మనకు తగ్గట్టుగా మనతో బాగా ఫ్రెండ్లీగా. కొంతమంది అయితే అమ్మ నాకు రాయమ్మా, వీడియో పెట్టమ్మా, వీడియో తీయమ్మా అంటారు. అట్లాంటి వాళ్ళకి అలాగా సరదాగా రాసుకుంటూ గంధం చల్లుకుంటూ అమ్మవారికి తీర్థప్రసాదాలు ఒక పక్కన పంతులు గారు పూజా కార్యక్రమం చేస్తూ టెంకాయ కొట్టి తీర్థప్రసాదాలు ఇస్తారు. ఇంకా అలాగా పిల్లలు పెద్దవాళ్ళు అందరం సరదాగా అయితే మేమైతే అట్లా చేస్తామండి. 7వ రోజు అనమాట. ఈరోజు లాస్ట్ కార్యక్రమం. నైట్కి వచ్చి ఏకాంత సేవ జరుగుతుంది. అది కూడా బ్రహ్మాండంగా జరుగుతుందండి. అంతకుముందు కూడా పోయిన సంవత్సరం కూడా నేను పోస్ట్ చేస్తున్నాను. ఒక 2 సంవత్సరాల నుంచి నేను వీడియోలు పెడుతున్నాను అనమాట. చూడండి అట్లాగా ఇంకా గ్రామోత్సవం జరుగుతుందన్నమాట. ఇదంతా మా విలేజ్ అండి. అట్లా నడుచుకుంటూ వస్తాము. మా అర్చకులు అందరూ, మా ఊరిలో అందరూ భక్తులు పల్లకీలు పట్టుకొని పిల్లలు పెద్దవాళ్ళు కొంతమంది తిరగలేక రారనమాట. తిరిగిన వాళ్ళు అట్లాగా అదిగోండి మేమైతే అట్లాగా అందరితో మాట్లాడుకుంటూ సరదాగా గంధం జల్లుకుంటూ దారిలో ఎవరన్నా కనిపిస్తే వాళ్ళకి అట్లాగా రాసుకుంటూ వాళ్ళ అక్క బావండి అక్కడ ఇక్కడ రిలేషన్సే, అంటే బంధువులు ఏం కాదు, మామూలుగా బంధువుల కన్నా ఎక్కువ అనమాట. వాళ్ళిద్దరు భలే సరదాగా చక్కగా రాసుకుంటారనమాట. ఈ జనరేషన్లో కూడా వాళ్ళు చక్కగా అందరికీ ఏదో అంటారు కదండి స్ఫూర్తి అని, వాళ్ళిద్దరు చక్కగా అంటారు. ఈ పిల్లాడు వచ్చి మన తెలిసిన వాళ్ళ బాబు నాకు రాయలేదా అంటే వచ్చాడు, అలా రాశాను అనమాట. ఇంకా అందరికీ అట్లా అడిగి కొంతమంది అయితే రాసుకుంటారంటే అలా అడిగి రాపించుకుంటే కనుక చాలా సరదాగా ఉంటుందండి. ఈ ఆంటీ గారు కూడా చక్కగా సరదాగా ఉంటారు కాబట్టి రాసామండి. సరదాగా ఉండే వాళ్ళకే రాస్తాము. ఇంకా అందరూ ఇక్కడ ఒక పక్కన టెంకాయలు ఇచ్చి అమ్మవారికి అందరూ టెంకాయలకు పసుపు కుంకుమ ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారండి. ఇంకా మేమైతే అట్లాగా బయలుదేరాము. ముందు వెళ్ళిపోతే అలా ఒక సెల్ఫీ అయితే తీశానండి నేను. అదిగోండి మా సీతమ్మ ఎంత చక్కగా ముస్తాబైందో, గంధంలో మునిగిపోయిందనమాట. గంధవడి ఉత్సవం అనమాట. ఇంక ఈ ఆంటీ గారు కూడా ఏమి అనరు కాబట్టి అట్లయితే రాశానండి. మనకి తగ్గ వాళ్ళు మనతో బాగా మాట్లాడే వాళ్ళు రాసాము. ఇక్కడ మా ఆయన అప్పుడే వచ్చారండి. ఇంకా తెలిసిన ఫ్రెండ్ అనమాట అబ్బాయి, వాళ్ళ మరదలు అంటే మా సిస్టరు, మా రిలేషను నేనైతే అలా రాసాము. నేను మా ఆయనకి రాయకముందే ఇంకా మా సిస్టర్ కొంచెం బావగారితో సరదాగా ఉంటుంది, ఆయన్ని ముంచేశారనమాట. కొత్త షర్ట్ వేసుకొని బయటికి వెళ్ళి వచ్చారు. ఇంకా అట్లాగే అంత షర్ట్ కూడా విప్పకుండా గబగబా వచ్చేసారంటే షర్ట్ మార్చుకోకుండా ఆ కొత్త షర్ట్ అంతా అలాగే అయిపోయింది. 2 రోజుల నుంచి ఇప్పుడు నానబెట్టున్నానండి నేను దాన్ని. అంటే గంధం బాగా మంచి ఒరిజినల్ చందనం అనమాట అది. ఇంకా అట్లా అయితే టెంకాయ కొట్టారండి. మా టెంకాయ మా వారే కొట్టారు. ఇంక ఇక్కడ ఆంటీ గారు అలా సరదాగా మాట్లాడతారని ఇంకా ఆంటీ గారికి కూడా రాశాను. పెద్ద ముత్తైదు ఆంటీ గారికి కూడా నీకు కూడా రాస్తాను వాళ్ళమ్మ అంటే రాయించుకున్నాం. ఇంక ఇక్కడ మా సందులో పాప వాళ్ళకు కూడా సరదాగా మనతో ఎవరైతే సరదాగా ఉంటారో వాళ్ళకైతే నేను రాశానండి. నాకు వాళ్ళు రాశారు. ఇలాంటి సరదా కార్యక్రమాల్లో మనం ఏం అబ్జెక్ట్
ప్రదక్షిణలు పెట్టకూడదండి. ఇవి సంవత్సరానికి ఒక్కసారి జరిగే కార్యక్రమాలు. కానీ అందరూ అలా సరదాగా ఉండరు. కొంతమంది అయితే అసలు ఉండరండి. చూస్తా ఉంటారు. వాళ్ళకు ఉండాలని ఉంటుంది కానీ అలా ఉండరన్నమాట. మా ఆయన కూడా అందరికీ రాసుకుంటా సరదాగా వెళ్ళారండి. ఇంకా మా పాప నేను అట్లా గంధం ఎవరన్నా కనిపిస్తే మనకు తెలిసిన వాళ్ళకి రాసుకుంటా వెళ్ళాం. ఇంకా ఈ ఆంటీ గారు కూడా పెద్దవారైనా ఏమి అనరు, సరదాగా ఉంటారు కాబట్టి. ఇంకా వాళ్ళ కోడలు అనమాట ఈ అమ్మాయి అయితే బాగా రాస్తుంది అనమాట. కంట్లో ఎట్లా పడిద్దో కూడా తెలియదు, అట్లాగే రాసేస్తుంది బాగా సరదాగా. పోయిన సంవత్సరం అయితే నా కళ్ళు అయితే మండిపోయినాయి. నేను కూడా రాశాను అట్లాగే, అందుకే బాగా కళ్ళు మూసేసుకున్నాను అనమాట. ఈ అక్క వాళ్ళు ఇంకా దారి పొడుగుతా ఇంకా తెలిసిన వాళ్ళు అందరం అంత సరదాగా ఉండేవాళ్ళే. వాళ్ళ కోడలి పాప ఎక్కువ రాయిబాకండి అక్క అనింది. సరే అని చెప్పి లైట్గా అట్లా రాసాము. కళ్ళల్లో పడిపోతుంది, ఒక పక్కన గాలి విపరీతంగా వస్తుందన్నమాట. అందరూ అలా సరదాగా కొంచెం సేపు ఒక 1 అవర్ పాటు, ఒక గంట సేపు అట్లా మేము అందరం సరదాగా రాసుకుని. చిన్న పాప తనకి ఇది గంధవడి ఈ సంవత్సరం ఆ పాపకి, అందుకని ఒక్క చుక్క అట్లా రాసా. చిన్న పాప కదండి, వాళ్ళ అమ్మకి అట్లా రాశాను అనమాట. ఇంకా అందరూ అట్లా రాసుకుంటా, ఎవరు వద్దు అనరు దేవుడిది కాబట్టి. ఇంకా మేళ తాళాలతో చక్కగా ఊరేగింపు కింద మేమైతే అట్లా తిరుగుతామండి వీధిన. చాలా సరదాగా ఉంటుంది. మీ ఊర్లో కూడా ఇలాగే చేస్తారండి. ఈ ఆంటీ కూడా ఏమనరు, సరదాగా మాట్లాడతారు కాబట్టి లైట్గా రాశాను. మనకు తగ్గ వాళ్ళు వాళ్ళ ఆ పర్సన్ అవతల పర్సన్ బట్టి మనం కూడా ఉంటామండి. కొంతమంది అయితే నచ్చదు కాబట్టి మనం వాళ్ళ జోలికి కూడా వెళ్ళము, చూస్తూ ఉంటారు అంతే అండి. ఇంకా మా వారు అక్కడ వాళ్ళకి రాయిస్తే రమ్మని చెప్పి వేరే అంకుల్ చెప్తే వెళ్ళారు. ఇంకా వీళ్ళకి కూడా ఇక్కడ తెలిసిన వాళ్ళు ఇంకేం అనరు అనమాట. అందుకని అట్లా చొక్క అయితే రాసామండి. మన వాళ్ళు కాబట్టి రాస్తామండి. మనం అందరూ కావాలని అనుకుంటాను కాబట్టి నేను అందరితో సరదాగా ఉంటానండి. నాతో ఉన్న వాళ్ళతో ఉంటానండి. ఈ ఆంటీ అయితే నన్ను వీడియోలో పెట్టమ్మా అంటారు. అందుకని అమ్ములు బాగా తీయాలి ఈ యాంటీని వీడియోలో పెట్టాలి మనం అని చెప్పి ఇంకొంచెంసేపు అట్లా ఆంటీ అడిగి మరీ రాపించుకుంటారు. అలా చక్కగా సరదాగా అడిగి వీడియో పెట్టించుకొని రాసేవాళ్ళు. నేను కూడా నీకు రాస్తానమ్మా, అది కూడా వీడియో తీయమ్మా అని చెప్పి నా భుజం మీద చేసి చక్కగా రాపించుకున్నారు. అలా అడిగేవాళ్ళంటే నాకు కూడా చాలా ఇష్టం అండి. ఇంకా అందరం అట్లా జోవిల్గా కొంచెం సేపు సరదాగా చూడండి, మళ్ళీ నీకు రాస్తాను వాళ్ళమ్మ అని చెప్పి రాసింది. ఇంకా అలాగే వచ్చేస్తున్నాం, లాస్ట్ అయిపోయింది. ఇంకా మా ఆయన అక్కడైతే రాయలేదు కానండి, ఇక్కడ ఇంకా నేను నీకు సరిగా రాయలేదని చెప్పి కొంచెం అయితే అట్లా రాశారండి. మా వారికి అట్లాగా అవన్నీ ఇష్టం ఉండదు, దేవుడిది కాబట్టి అట్లా రాశారనమాట అంతేను. ఇంకా వేరేలాగైతే అనుకోవద్దండి. సరదాగా కొంచెం సేపు అట్లా అంతేనండి. ఆయన ఎక్కువగా అలాగా ప్రేమను కానీ దేని కానీ వ్యక్తపరచలేరు అనమాట. ఆయనకి అదంతా తెలియదు అనమాట. ఏదున్నా సరే ఆవేశం రూపంలో అయితే వ్యక్తపరుస్తారు మా వారు అంతే. ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో ఉంటారండి. మనమే అది అర్థం చేసుకోవాలి. నేనే అనమాట అన్నిటికీ కాంప్రమైజ్ అయ్యేది నేనే. ఆయన అయితే అలాగా ఎప్పుడూ సీరియస్గానే ఉంటారనమాట. చూసే వాళ్ళకి ఆయన మెత్తగా అనుకుంటారు కానీ ఆయనదేనండి మా అంతా. చూడండి ఇంకా అట్లాగైతే లోపలికి వచ్చేస్తున్నాం. ఇంకా ఉభయకర్త అండి మా మరిది, ఇంకా ఆయనకి అట్లాగా కొంచెం రాశారనమాట. మా వారు లోపలికి వస్తా లాస్ట్లో ఇంకా అయితే దించేస్తున్నామండి అమ్మవారిని. ఇంకా అట్లాగా ఒక ప్రదక్షిణం చేసేసి ఇంకా పల్లకీసేవ దించేస్తామన్నమాట. అంతటి అదృష్టాన్ని మాకు కల్పించిన సీతారామచంద్రుల ప్రభువుల వారికి చాలా ధన్యవాదాలండి. ఎందుకంటే మనకి ఏ కార్యక్రమం అనేది జరగాలంటే దానికి ప్రాప్తం ఉండాలి. నేనైతే ఎవరు పిలిచినా వెళ్తానండి. దేవుడి కార్యక్రమం పిలవకపోయినా వెళ్తానండి. పిలిచిన వాళ్ళకి ఇంకా కొంచెం ఎక్కువగా వెళ్తాను, పిలవని వాళ్ళకి పిలవలేదు అని వెళ్ళను. దేవుడి కార్యక్రమం అంటే దేవుడు మనల్ని పిలవాల్సిన, దేవుడు అనుగ్రహం మన మీద ఉండాలనుకుంటాను కానీ వాళ్ళు పిలిచారు వీళ్ళు పిలవలేదని అయితే నేను అనుకోనండి. గుడికి డైలీ ఎలాగో వెళ్తాను. ఇలాంటి కార్యక్రమాల్లో కొంతమంది పిలుస్తారు, కొంతమంది పిలవరు. అది వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుందండి. అయినా గుడికి ఇలాంటి పుణ్యక్షేత్రాలకి ఇంకొక అశుభానికి శుభకార్యాలకి పిలిస్తే వెళ్ళాలంట. అశుభాలకి ఇలా దేవుడి దగ్గరికి మాత్రం చక్కగా ఎవరు పిలవకపోయినా మనం వెళ్ళాలని అయితే పెద్దవాళ్ళు అంటారండి. అది నేను అలా అనుకుంటానండి. నేనేమన్నా తెలియక ఒక తప్పుగా అంటే క్షమించండి. నా మాటల్లో ఏమన్నా అంటే తెలియక మాట్లాడుంటే పెద్దవాళ్ళు ఏమన్నా ఏ అమ్మ ఇట్లా మాట్లాడకూడదు అట్లా మాట్లాడకూడదు అంటారు కదా, అలాంటి వాళ్ళ మాటలు కూడా నేను తప్పకుండా పాటిస్తానండి. ఇంకంతా అయిపోయిందండి. అమ్మవారి దగ్గర అందరూ తెలియక అమ్మవారి పైన జల్లేస్తున్నారు కానీ అలా జల్లకూడదని నేను అనుకుంటాను. అమ్మవారి పాదాల దగ్గర నేను వేసి దండం పెట్టుకున్నానండి. నేను తెచ్చిన పూలు స్వామివారు వేశారు. ఇంకా హారతి కర్పూరం ఇచ్చారనమాట. దండం పెట్టుకొని అందరూ ఇంకా ఇంటికి వెళ్ళిపోయి ఇంకా మళ్ళీ రెడీ అయ్యి మళ్ళీ కార్యక్రమానికి రావాలన్నమాట. ఇంకా అలా హారతి తీసేసుకుని అలా మేమందరం అలాగా ఒక చిన్న క్లిప్ అయితే వీడియో తీసుకున్నామండి. నా ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మనసుతో మంచి కామెంట్ చేయండి, ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం వాయిస్ బాగాలేదు అందుకే మధ్యలో కట్ అయింది, ఏమనుకోవద్దండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి.